అర్హత కలిగిన పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్తాబాద్ మండలంలోని ముర్రాయిపల్లి, చీకోడు తదితర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ప్రజా పాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే పని చేపడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పోర్తుగల్ ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అజిరెడ్డి, సొసైటీ డైరెక్టర్ కొండల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కదిరి సత్యం, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు తలారి నరసింహులు, మండల ఉపాధ్యక్షులు తాడెపు కొమరయ్య, ముర్రాయిపల్లి గ్రామశాఖ అధ్యక్షులు రాగం కుమార్, కొప్పు రమేష్ తదితరులు హాజరయ్యారు. అంటే బస్సు లేని విధానం మనము కిరాయి కట్టుకొని పోతే ఎన్నో డబ్బులు మన కుటుంబాలను బట్టి మన బలవీలను కుటుంబాలను బట్టి గుర్తించి మనకు బస్సు మన ప్రభుత్వము బస్సు కొత్తగా పేర్లు నమోదైనాయి, వాళ్ళకి అందియాలి. ఎప్పుడెప్పుడు ఇస్తారు మాకు కొత్త రేషన్ కార్డులు, మా పిల్లలు ఎప్పుడు పేర్లలో నమోదు చేస్తారు కార్డులల్లా అని 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ మరి ఈరోజు ఇక్కడ కార్డులు అందుకునే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం దొరల పాలన, గడిల పాలన పోయింది. 10 ఏళ్ళు వాళ్ళు సంఖ్యలు లేచి మనల్ని పాలించారు. ఆ సంఖ్యలను బద్దలు తెగించి మరి ప్రజాపాలన వచ్చింది. ప్రజలు ప్రగతి బాటన పడే సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికలకు పోయినప్పుడు 6 గ్యారంటీ పథకాలు ఇచ్చిండు. ఆ 6 గ్యారంటీ పథకాల్లో ముఖ్యంగా మహిళా సోదరి మళ్ళకే కాంగ్రెస్ సాగు చేయని వాళ్లకు ఇలా రైతు భరోసా ఇస్తే పేద ప్రజల మీద వడ్డీ భారం పడుతుంది, పేద ప్రజల జేబు నుంచి డబ్బు గుంజుకున్నటువంటి కార్యక్రమం అవుతుందని చెప్పి ఆచి తూచి అందరి లెక్కలు కట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరికి రైతు భరోసా సాగు చేసే ప్రతి ఎకరానికి మాత్రమే ఇలా రైతు భరోసా ఇస్తున్నటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. బీఆర్ఎస్ అనేది 8,30,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది. తెలంగాణ ఇచ్చినప్పుడు మన దగ్గర 60,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉండే. 10 ఏళ్ళు వారికి అప్పచెప్తే వాని అల్లుడు, అక్క, చెల్లె, బిడ్డ, వారి కులపాలంతా కోట్లకు ఎదిగిపోయినరు. విదేశాలలో కూడా భూములు కొనే స్థాయికి చేరుకున్నారు ఆ దొంగలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మన